మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రుడు. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? మనకు 7వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. ఇట్టి చంద్రగ్రహణానికి సంబంధించి తులారాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది. అది ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి విషయం అనేటువంటిది మనం పూర్తి వీడియో నెక్స్ట్ షెడ్యూల్లో చేద్దాం. ముందు ఇది సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు. మరి తులారాశి వారు అంటేనే ఎంతో సుకుమారమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. ఎట్ ద సేమ్ టైం చక్కటి ప్రవర్తన. ఒకరు మనల్ని ఒక మాట అనకూడదు అనేటువంటి విధంగా న్యాయబద్ధమైనటువంటి లక్షణాలతో న్యాయంగా ఉండేటువంటి వారు తులారాశి వారు. ఇక శుభ్రత అధికము అని చెప్పుకోవచ్చును. అధికముగా వినోద విలాసములు ఇష్టపడరు. అంటే వినోదాలు, విలాసాలు, కొంత పార్టీస్ అని అవి పెద్దగా ఇష్టపడరు. అదేవిధంగా అధిక సంచార ప్రియులు, ట్రావెలింగ్. ఇక అదేవిధంగా ధనకాంక్ష మాత్రము అధికము అని చెప్పుకోవచ్చును. పొగడ్తలకు లొంగిపోదురు. పొగిడితే నీకేందాను సూపర్ అంటే కథం, ఆ విధంగా ఉంటుంది. నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చును. అలంకార ప్రియులు అని కూడా చెప్పుకోవచ్చును. వీరికి ఎక్కువగా, తులారాశి వారికి ఎక్కువగా అయ్యప్ప భక్తులు ఉంటారు. అయ్యప్ప స్వామి మాలలు వేస్తూ ఎక్కువగా ఉంటారు. తులారాశి వారే ఎక్కువ ఉంటారు. మరి అలాంటి తులారాశి వారికి సంబంధించి ఇట్టి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోందయ్యా అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నవి ఇట్టి సెప్టెంబర్ నెలలో. ఎటైనా ప్రయాణం చేసేటువంటి సందర్భాలలో 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. ఎట్ ద సేమ్ టైం కొంత ఆరోగ్య సమస్యలు కూడా పొంచి ఉన్నవి, జాగ్రత్త సుమ. సమీప బంధు నష్టము ఏర్పడే పరిస్థితి కూడా ఉన్నది. అదేవిధంగా కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. ధన నాశనము ఏదో రకంగా ఏర్పడబోతూ ఉన్నది తులారాశి వారికి అని చెప్తున్నాను. ఎట్ ద సేమ్ టైం తులారాశి వారికి ఎవ్వరికైనా రారి, రూరే, ప్రమోదు, మన ప్రదీపు, ప్రవీణు, ప్రతాపు, ప్రణయ్ ప్రాణాపాయ సూచనలు ఉన్నవి. ఇందులో ప్రాణాపాయ సూచనలు అంటే రాక్షరము కూడా. ఇది 2024 సుమారుగా 3వ నెల 4వ నెల నుంచి తర్జనా భర్జనాగా ఉంది వీళ్ళ పరిస్థితి. 2024లో వీళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు వీరిని ఇబ్బంది పెడుతూ ఉన్నవి. సూసైడ్ అటెంప్ట్స్, సూసైడ్ థాట్స్ కూడా వస్తూ ఉన్నవి. చేసిన వారు ఉన్నారు. ఏం లేదు ఊరికే బెదిరిద్దాము అని కూడా తమాషాగా ఏమైనా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతో బాధాకరం. అనవసరమైనటువంటి విషయాలు చాలా జరుగుతూ ఉన్నవి. బీ కేర్ఫుల్. అది బాగా గమనించుకోండి. ఇటు తులారాశి వారు, తులారాశి వారికి ఏమైనా కోరికలు కానీ ఏమైనా కావాలి, ఇది ఏమైనా చేద్దాము అనుకున్నట్టయితే కొంత ఇంట్లో ఉండేటువంటి వారు సహకరించండి వారి మాటలకు. విన్నారా? అదొకటి. అదేవిధంగా ఇంకను ఈ యొక్క తులారాశి వారికి సంబంధించింది చూసుకున్నట్టయితే మనకు ఆశించినటువంటి పని ఏదైతే ఉందో అది జరగకుండా ఉండడము, రోగ వృద్ధి ఉంది, కష్టకాలము అని చెప్పవచ్చును. ఇటు సెప్టెంబర్ నెల కొంత అసౌఖ్యంగా ఉంది. అదేవిధంగా కొంత మనకు గృహములో కొన్ని సమస్యలు ఏర్పడబోతున్నాయి.